కృష్ణారెడ్డి గారు ఓకేనండి. కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా, ఎందుకంటే ఆల్రెడీ మీ పాప ఏదో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఇంత ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి విద్యా దోపిడీ గురించి చాలా చక్కగా చెప్పారు. దాంతోపాటు ఈ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. వీటన్నిటి గురించి మళ్ళీ మనం బండారు రామ్మోహన్ దగ్గరికి వెళ్ళి విశ్లేషణ అడుగుదాం. ఈ లోపల మనం రాహుల్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత బండారు రామ్మోహన్ దగ్గరికి వెళ్దాం. రాహుల్ గారు కాంగ్రెస్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రాహుల్ గారు, ఒక పక్క విద్యార్థుల భవిష్యత్తు ఈ విధంగా రోడ్డున పడతా ఉంటే, ఇలాంటి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా ఈ సమయంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పాత్ర కేవలం విమర్శలు, నిరసనలు, లేకపోతే మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటమే పరిమితమా, అయితే జాతీయ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేటువంటి రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా? ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, మెగా వీక్షకులకు అందరికి గుడ్ ఈవినింగ్ సార్. సో ఇది ఒకసారి కాదు, రెండు సార్లు కాదు సార్, జరుగుతూనే ఉన్నది. కొత్తగా చెప్పడం అంటూ ఏం లేదు, బీజేపీ వాళ్ళకి తెలియదు అంటూ ఏం లేదు. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఈ రోజు కేంద్ర మంత్రి గారు కూడా, ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా స్వయంగా ఒప్పుకున్నట్టు మనకి మీడియా ద్వారా కూడా తెలుస్తూనే ఉన్నది. ఈ రోజు ఒక్కరు చేసిన తప్పు బీజేపీ నాయకులు ఓవరాల్ గా చేసినట్టు. అంటే నాట్ ఓన్లీ నేను బీజేపీ పార్టీని అంటలేను, ఈవెన్ ఎవరైనా, మా కాంగ్రెస్ పార్టీ అయినా, రేపు స్టేట్ లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ, ఎప్పుడైనా సరే ఒక్క వ్యక్తి చేసిన దానికి కూడా పార్టీ అంతరుద్దారని సహజంగా మనకు అందరికి తెలుసు. రాజకీయాలకు విమర్శించుకోవడం, ప్రత్యర్థుల మీద, అధికార పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ పోరాటం జరుగుతుంది, అది సహజంగా జరుగుతుంది. కానీ జరగడం వేరే, వీళ్ళు కావాల్సుకోని తప్పు చేయడం వేరే సార్. ఎందుకంటే నేను ఒక విద్యార్థిగా ఉండి, ఒక విద్యార్థి దశ నుంచి మేము వచ్చి కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుసు. ఈరోజు సిబిఎస్ దాంట్లో కూడా తలెత్తి ఈ విధంగా తీసుకొచ్చే విధంగా చేస్తారంటే అసలు చాలా సిగ్గుచెట్టు. రోజు రోజు అసలు జనరేషన్ కి, ఫ్యూచర్ కి చెప్పుకోవడానికి సరే పార్టీలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, పోతుంటాయి, కానీ విద్య అనేది మనకు పునాది. ఎందుకంటే లైఫ్, ఆ లైఫ్ కోసం మనం అందరం నిరంతరం శ్రమిస్తాం. ఎంత ఒదిగినా కానీ ఎంత ఎదిగినా కానీ అంత ఒదిగి ఉండాలంటారు కదా. అంటే ఎంత చదువుకున్నా కానీ అంత నాలెడ్జ్ లేనట్టు అయిపోతుంది సార్ వ్యవస్థ. ఎందుకంటే ఈ మొన్న నీట్ చూస్తే వాళ్ళు ఎలాంటి బీజేపీ నుంచి స్పందన లేదు. ఈ రోజు సిబిఎస్ చూస్తే, ఈ రోజు ఇంటర్ గురించి చూస్తే, సిబిఎస్ గురించి చూస్తే చాలా దారుణం అనిపిస్తుంది. అసలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వానికి అసలు చాతన అవుతుందా, అవుతలేదా? ఎందుకంటే చాలా విమర్శలు చేస్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు విమర్శలు చేస్తుంటారు. సరే, విమర్శలకు సమాధానం చెప్పట్లేదు. సమాధానం చెప్పకుండా కానీ సరిదిద్దుకునేటట్టు ఉండాలి కదా సార్. మొన్న కాలే, అది 20 రోజులు కాలే నీట్ పేపర్ లీక్ అయ్యి, ఈ రోజు మళ్ళీ ఇదే రేపుతా ఉన్నాను. అసలు కొంచెం అన్న అనిపించాలి, వాళ్ళ అంతరాత్మకి అనిపించాలి. మోడీ గారు ఏం చేస్తారు, కేంద్ర మంత్రులు ఏం చేస్తారు, వాళ్ళ ఎంపీలు ఏం చేస్తారు, పార్లమెంట్ లో మాట్లాడుతారు, కానీ విద్యార్థుల మీద, అసలు వ్యవస్థ మీద అసలు కాన్సన్ట్రేట్ వాళ్ళకి లేదు సార్. చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కృష్ణ గారు అంటే తప్పు అనుకోదు, ఎందుకంటే సరే మీ పార్టీగా అవసరం ఉండేది అంటే బాధ అనుకోదు. ఎందుకంటే నేను అనేదాంట్లో, ఎందుకంటే ఒక విద్యార్థి దశ నుంచి వచ్చినాం, విద్య మీద కొట్టదు అన్న మెయిన్ పాయింట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే విద్య మీద కొట్టదు. ఎందుకంటే ప్రభుత్వాలు, రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన భవిష్యత్తులో కానీ ఎవరైనా, ఎవరైనా కానీ విద్య మీద మాత్రం కొట్టదు. ఆ భారం, ఎందుకంటే రాజకీయంగా చూసుకోవాలి, ఇంకేదైనా ఉంటే చూసుకోవాలి, ఇంకేదైనా చేయాలని ఈ వ్యవస్థ ఎట్లయిపోతుందండి సార్. ఈ రోజు ఏది చేయాలన్నా ఒక చదువు ఉండాలి. ఆ చదివే ఈ రోజు మనకి రాను జనరేషన్ విద్యార్థులకు ఏమనిపిస్తుంది అంటే, ఈ ఒకటి లీక్ అవుడు, కోట్ల చుట్టూగా తిరగడం, వాళ్ళు చెట్టు కింద కూర్చొని చదవడం కూడా వాళ్ళకి, అట్లాంటి చదువు కూడా ఈ రోజు ఆ పేపర్ లీక్ అవ్వడము, ఏదో ఒక లోపం రావడం, వాళ్ళకి ఏమైతుంటే చదవలేకపోతారు, మానసికంగా కుంగిపోతారు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మేల్కొని, మొన్ననే చెప్పినాం, ఇక మేల్కోరి బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా, కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని చక్కదిద్దాలి, దీన్ని సర్జ్ చేయాలి. ఇలాంటి తప్పులు మళ్ళీ ఎప్పుడు జరగదు. అంతకుముందు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. మొన్న నీట్ జరిగింది, రేపు 10th పేపర్ జరుగుతుంది, ఇంటర్ పేపర్ జరుగుతుంది, ఇంటర్ పేపర్ ఈ రోజు జరిగింది. సో ఇలాంటి కారణాలు కూడా రావద్దు. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఒక్కరికో ఇద్దరికో సొంతం కాదు, రాజకీయ నాయకులకు సొంతం కాదు, పార్టీలకు సొంతం కాదు, అందరికీ సేరు సమానం. విద్య అనేది ఎవరు కొనలేరు, ఎవరు అమ్మలేరు అని చిన్నప్పటి నుంచి మన ఉపాధ్యాయులు చెప్తూనే ఉంటారు, టీచర్ ప్రతి ఒక్క స్కూళ్ళలో చెప్తుంటారు. కాబట్టి సో దాని మీద రాజకీయాలు చేయొద్దు, విద్యార్థుల మీద పార్టీకి, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నా ఒక రిక్వెస్ట్, నా ఒక డిమాండ్ సార్. ఎందుకంటే ఈ వ్యవస్థ ఎటు పోతుంది, భారతదేశం రోజుకింత అప్డేట్ అవుతున్న కొద్దికి, మీరు అన్నట్టు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దికి మనం బ్యాక్ అయిపోతున్నాం. ఇతర దేశాలు చూస్తుంటే ముందుకు పోతున్నాయి. మనం మన దేశానికి వచ్చి చదువుకోవాలని అంత విద్యా వ్యవస్థ మనం తీసుకురావాలి. ఈ రోజు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రులైనా మనం ఇతర దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి వచ్చింది, ఇతర దేశాలకు పోయి జాబులు వేసే పరిస్థితులు వచ్చినాయి. మన దగ్గర మనం జాబులు వేసుకొని, మన దగ్గర మనం చదువుకుంటే మనకి ఇంతకన్నా మించిందేమో సార్.
పుట్టిన నేల మీద మనం రుణపడి ఉండాలి. ఎక్కడో చదువుకున్నది అది కాదు కదా సార్. అట్లాంటి టెక్నాలజీ మన దగ్గర ఎందుకు సృష్టించలేము? సరే టెక్నాలజీ అప్డేట్ అవుతున్నది, కానీ విద్య ఈ రోజుకి ఇంత డౌన్ అయిపోతుంది. ఇలాంటి లీకేజీలు ఇలాంటి సమస్యలు వస్తుంటే విద్యార్థులు నిరాశ పడుతుంది సార్. మా ఆవేదన ఎప్పుడు చూడు మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు నిరాశ పడుతుంది. నిరాశ పడితే రేపు భవిష్యత్తుకి పునాది ఉండదు. విద్యనే కదా సార్, టెక్నాలజీ అంటే విద్యార్థి. సో అందుకనే ఫ్యూచర్ అనేది విద్యార్థులు అంటారు కాబట్టి, సో విద్య కోసం మా ఒక ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇలాంటి విద్యార్థుల మీద కానీ విద్యల మీద కానీ ఇలాంటి రాజకీయాలు బీజేపీ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఎందుకంటే ఇక చాలు, ఒక పేపర్ అయిపోయింది, ఇంకో పేపర్ అయిపోయింది, రేపు ఆగకొస్తే 10th పేపర్ కూడా లీక్ చేసేటప్పుడు సార్. అట్లా జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. చిత్తశుద్ధి సార్, ఒక 1 minute చిత్తశుద్ధితో ముందుకు పోవాలి. ఎందుకంటే ఏదో జోక్యం చేసుకొని ఈ రోజు అయిపోయింది కదా సమస్య, ఇలాంటి డిబేట్లు చాలా మాట్లాడుతుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాట్లాడుతారు, అన్ని మాట్లాడుతారు. కానీ కొంచెం అయినా బీజేపీ పార్టీ వాళ్ళు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నా ఒక విజ్ఞప్తి సార్. రైట్.